జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. 1,00,000 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి మూవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. అంటే కొద్దిసేపటి క్రితం వీడియోలు వచ్చినట్టు పాపం దాడికి ఇంకా తెలియదు, వెంకట్రామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు ఏం చెప్తారు వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి గారు మెదకోట మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ క్రొకడైల్ ఫెస్టివల్. పట్టడం ఎప్పుడు చెడ్డడు కాదు, బాధపడద్దు. బాధపడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకలో దెబ్బ కొట్టినని చాలా ఎగిరింటి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా? ఎప్పుడన్నా హరీష్ అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తానా? బరాబరి గెలుస్తా. ఇందాకేమన్నా చెప్పారు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తారా? గెలిపేదా? దానికి సజీవ తార్కారం మీ ముందర ఉన్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మరి 100 కోట్లు వచ్చినమా? ఓటుకు 5 వచ్చినమా? బియ్యం ఇచ్చినమా? బిర్యానీలు ఇచ్చినమా? 3 నెలలుగా కదలకుండా కూర్చొని పువ్వు రాయలంగా పెట్టామంటే కదులుతున్నా ఎవరైనా? కదులుతున్నా? అదే టీఆర్ఎస్ అయితే ఇప్పటిపై అండలు కూడా ఎక్కకపోతుంది. ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏం దాకైనా పోవాలి. మనం ఏడాకైనా పోవాలి. శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సమయంలో చెప్తాను. పోతే పోని, నేను ఈ యుద్ధంలో దిగినాక చాలా మంది పోయిరు. పోతే పోని, దాంట్లో సత్యం ఉందా, సుధుడు ఉన్నాడా, ఇంకెవరున్నాడా పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ ఇంకా తిరిగి చూడొద్దు. పోయినాక ఎవరు పోయిననేది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతులు సతలు, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యమైంది మెదక్ పార్లమెంట్ గెలువలే నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.